శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాలతో పాటు ఈరోజు పాటించవలసినటువంటి విధి విధానాల గురించి తెలుసుకుందాం. 2026 జూలై 28 మంగళవారం పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం చతుర్దశి తిథి. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:40 ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:32 ఉంది. చంద్రోదయం సాయంత్రం 6:07 ఉంది. చంద్రాస్తమయం ఉదయం 5:26 ఉంది. ఈరోజు చతుర్దశి తిథి పూర్వాషాఢ నక్షత్రం ఉందండి. చతుర్దశి తిథి సాయంత్రం 5:45 వరకు ఉంది. తదుపరి పౌర్ణమి తిథి వస్తుంది. పూర్వాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 1:44 వరకు ఉంది. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం వస్తుంది. యోగం విష్కుంభ రాత్రి 12:58 వరకు ఉంది. తదుపరి ప్రీతి కరణం గరిచి తెల్లవారుజామున 4:46 వరకు ఉంది. తదుపరి వనిజ సాయంత్రం 5:42 వరకు ఉంది. తదుపరి భద్ర. ఇంక ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయాల వివరాలు తెలుసుకుందామండి. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:10 వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:48 వరకు ఉంది. అమృత కాలం ఉదయం 8:25 నుండి 10:11 వరకు ఉంది. శుభ సమయం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు ఉంది. ఇంక ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయాల వివరాలు తెలుసుకుందాం. వజ్రం ఉదయం 10:27 నుండి 11:13 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:18 నుండి 9:01 వరకు ఉంది. తిరిగి తదుపరి దుర్ముహూర్తం రాత్రి 10:57 నుండి 11:41 వరకు ఉంది. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:22 నుండి 1:58 వరకు ఉంది. ఇంక ఈ రోజు మంచి రోజు కాదా అని అంటే ఈ రోజు మంచి రోజేనండి. పంచాంగం ప్రకారం ముఖ్యంగా ఈ రోజు అద్దీలు మారటానికి అనుకూలంగా ఉంది. ఇంక ఈ రోజు పాటించవలసినటువంటి ముఖ్యమైన విధి విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ రోజు తిథి వార ప్రకారం చూస్తే మంగళవారం కాబట్టి ఈ రోజు సుబ్రహ్మణ్య ఆరాధనకు అలాగే హనుమంతుని ఆరాధనకు అమ్మవారి ఆరాధనకు విశేషమైనదిగా చెప్పబడుతుంది. ఈ రోజు హనుమంతుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలండి. కుదిరితే ఆవు నేతితో దీపం పెట్టుకోండి. ఇంకా వీలున్నంతలో ఓం సం శరవణ భవాయ నమః అని కానీ ఓం నమో హనుమతే నమః అని కానీ లేదా శ్రీమాత్రే నమః అని అనుకుంటూ పూజ నిర్వహించుకోండి. ఇంకా ఈరోజు రాత్రి సమయానికి పౌర్ణమి తిథి కూడా వస్తుంది కాబట్టి ఎవరైనా లలితా సహస్రనామ పారాయణ వెన్నెల పారాయణ చేయాలనుకుంటే మీరు ఈరోజు రాత్రి సమయంలో లలితా సహస్రనామ పారాయణ చేసుకోవచ్చండి. ఇదండి ఈరోజు పంచాంగ వివరాలు. అయితే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.